అజిత్ దోవల్ ఏంటి ఆయన స్పెషాలిటీ? నిజంగానే ఆయన ఒక కాప పాకిస్తాన్లో ఒక బిచ్చగాడగా కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు. అక్కడున్న సీక్రెట్స్ అన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు. ఇవాళ మనం పాకిస్తాన్ని చావు దెబ్బ కొడుతున్నామంటే ఇది కూడా ఒక కారణం అంటున్నారు. నిజమేనా? 100% సార్. మాస్టర్ మైండ్ సార్. అంటే ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆయన హెడ్ సార్. ఒక నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్కి ఉన్న క్వాలిటీ ఏదైతే ఉండాలో ఆయనకి 100 కాదు సార్, 1000% ఉంది సార్. ఆయన ఆలోచనని ఎవ్వడూ పట్టుకోలేడు సార్. ఆయన స్ట్రాటజీని ఎవ్వడూ అర్థం చేసుకోలేడు సార్. ఎవ్వరికీ తెలియకుండా బ్యూటిఫుల్గా మాస్టర్ ప్లాన్ వేస్తాడు, ఒక స్కెచ్ చేస్తాడు, ఆ తర్వాత బతికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సార్ మీరు పిఓకే చూస్తున్నారు, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీలో ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు. నార్త్ ఈస్ట్ ఉగ్రవాదులు అసలు టాక్స్కే వచ్చేవాళ్ళు కాదు. ఈ రోజు సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ ఉన్నాయి వాళ్ళతోటి. సమ్వేర్ ద రూట్స్ గో టు అజిత్ దోవల్. అంటే మన దేశం, మనం అంటాం కదా సార్, మన భారతదేశ ముద్దు బిడ్డ అనేసి. సో హీఈస్ దట్ అజిత్ దోవల్. అజిత్ దోవల్ని మీరు ఓన్లీ ఫిజికల్గా చూడొద్దు, ఆయన ఓమ్నీ పొటెంట్. ఆయన ఇక్కడ లేడేమో కానీ ఇక్కడ ఉంటాడు. అది ఆయన స్పెషాలిటీ సార్. ఆయన ఆలోచించే తీరు, ఆయన తీసుకున్న ట్రైనింగ్, ఆయన చేసిన త్యాగము మన దేశం కోసము. ఇలాంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గతంలో కూడా చాలా మంచి మంచి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మనకు ఉన్నారు. కానీ ఇలా ఆలోచించే సార్ అజిత్ దోవల్ 40-50 కంట్రీస్ చీఫ్స్ ఆఫ్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని ఒక ప్లేస్లో కూర్చోబెట్టి మీటింగ్ చేయగలిగాడంటే ఇలాంటి సత్తా అమెరికాకే ఉంది సార్. ఇంక వేరే దేశాలు పిలిస్తే ఎవడు రాడు. పాకిస్తాన్ కూడా మనలాగా కాపీ చేసి పిలిచింది సార్. 3 వచ్చారు సార్. మన దగ్గర 50 మంది వచ్చారు సార్. ఆ 3 కూడా ఎవరు? చైనా ఒక రిప్రజెంటేటివ్ని పంపించింది, సౌదీ అరేబియా ఒక చీఫ్లు రాలా. అంటే వాళ్ళు పిలిచినా రావట్లేదు. మనం పిలవంగానే 50 కంట్రీలు వాళ్ళ చీఫ్స్ని పిలిచారంటే ఏం చేసి ఉంటాడు ఆ మీటింగ్లో? వాళ్ళ బుర్రలో ఏం నడుస్తుందో కనుక్కోవాలి. వాళ్ళ బుర్రలో ఏం నడుస్తుంది, వీళ్ళు ఫ్యూచర్లో మనకి ఎలా హాని కలిగించగలరు, ఆ బుర్రలు వాడు చెప్పకుండా వాడి దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలా, దాని మీద కౌంటర్ స్ట్రాటజీ తయారు చేయాలి. అది అజిత్. 100 బుర్రలు కలిపిన బుర్ర అజిత్ దోవల్ బుర్ర అనొచ్చా? 1000 అనొచ్చు. 1000 బుర్రలు. అసలు ఆయన మీ ముందు కూర్చొని మీతో మాట్లాడుతూ ఆయన బుర్రలో ఏం నడుస్తుందో మనం చెప్పుకోలేదు. అంత స్ట్రాంగ్ క్రిటికల్ థింకింగ్ కెపాసిటీ. హీఈస్ రియలీ అన్ అసెట్ టు ది కంట్రీ సార్. ఇలాంటి అండ్ సార్ ఆలోచన ధైర్యం సార్. ఇది చేద్దాము, ఇది చెయ్యాలి, ఇది చేసి తీరాలి. సో ఒక స్పిరిట్ ఆఫ్ కంట్రీకి సాక్రిఫైస్ కానీ, సర్వీస్ కానీ, ఇలాంటి వాళ్ళే కదా సార్ మనకు కావాలి. ఏసీ బంగ్లాల్లో తిరిగి కారులో సెల్యూట్లు కొట్టించుకునే వాళ్ళు కాదు కదా సార్ మనకు కావాల్సింది. ఇలాంటి టైమ్స్లో ఇలా ఆలోచించేవాడే మనకు కావాలి. సో మనకు దొరికే జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అని పిలవచ్చా? ఏషియా జేమ్స్ బాండ్ ఆఫ్ ఏషియా. అండ్ సార్ మన కాంబినేషన్ చూడండి సార్. మీరు కామన్ మ్యాన్ ఇవన్నీ అర్థం చేసుకోవట్లేదు. ఒకవైపు ప్రధాని గారు, ఒకవైపు అమిత్ షా, ఒకవైపు రాజ్నాథ్ సింగ్, ఒకవైపు జయశంకర్, ఒకవైపు అజిత్ దోవల్, ఒకవైపు 3 చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఎవడు ముట్టుకోగలడు సార్? వాళ్ళ జోన్లో వాళ్ళు ది బెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఎవరు టచ్ చేయగలడు? సో దట్ ఈస్ వేర్ ఇండియా ఈజ్ ది అన్స్టాపబుల్ ఇండియా టుడే. బికాస్ ద లీడర్షిప్ ఈజ్ ఫైనెస్ట్ లీడర్షిప్. మతభేదాలు ఉన్నాయి సార్, పొలిటికల్గా ఖచ్చితంగా అందరికీ మతభేదాలు ఉంటాయి. బట్ ఇండియా అనగానే అన్నీ పక్కకు జరిగిపోతాయి. నా దేశం ముందుకు వచ్చేస్తుంది, అందరు ఐకమత్యం అయిపోతారు. వీడు నా టార్గెట్.